షుగర్ ఉన్న వాళ్ళు కాళ్ళని ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకున్నాం. శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నాం. షుగర్ ఉన్న వాళ్ళు కాళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మరి చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీకు పురాణంలో యాక్లిస్ అనే ఒక ఈరుడు ఉన్నాడు. గ్రీకు పురాణంలో యాక్లిస్ అనే ఒక ఈరుడు ఉన్నాడు. ఆ ఈరుడు చిన్నతనంలో ఏం జరిగిందంటే తల్లికి పసితనంలో ఉన్నప్పుడు తల్లికి భగవంతుడు ఈ విధంగా చెప్పాడు. ఏమని? నీ బిడ్డని నీళ్ళలో ముంచి లేపితే ఏ యుద్ధంలో పాల్గొన్నా గొప్ప వీరుడవుతాడు, మహా ఈరుడవుతాడు. ఎన్ని కత్తిపోట్లైనా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా తట్టుకొని గొప్ప వీరుడవుతాడని చెప్తాడు. నీళ్ళలో ముంచి లేపితే అప్పుడు తల్లి ఏం చేసిద్దంటే 2 కాళ్ళు పట్టుకొని నీళ్ళలో ముంచి లేపిన తర్వాత ఆ యాక్లిస్ అనే వీరుడు పెద్ద అయిన తర్వాత గొప్ప వీరుడవుతాడు. యుద్ధాల్లో పాల్గొన్నా, బాణాల దెబ్బలు తగిలినా, కత్తిపోట్లు తగిలినా కూడా తట్టుకొని మహా గొప్ప వీరుడవుతాడు. తర్వాత యాక్లిస్ అనే వీరుడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏం చేస్తాడంటే ఎదురుపడి ఇతన్ని మనం జయించలేము, పోరాడి జయించలేము, మహాశక్తివంతుడు కాబట్టి. అందుకని కపట బుద్ధితో ఏం చేస్తాడంటే ఆ బాణానికి విషం రాసి కాళ్ళకి గాయమయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు ఆ యాక్లిస్ అనే వీరుడు ఆ గాయం సెప్టిక్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు? తల్లి భగవంతుడు ఏం చెప్పాడు? నీళ్ళలో ముంచి లేపితే ఏం కాదు, మహా గొప్పవాడు అవుతాడని చెప్పాడు కదా. ఆమె నీళ్ళలో ముంచలేదు కాబట్టి ఆ శత్రువు కాళ్ళకి బాణానికి మరి విషం రాసి కాళ్ళకి గాయం అయ్యేటట్టుగా చేయటం వల్ల ఆయన చనిపోయాడు. అంటే ఆ కాళ్ళను నీళ్ళలో ముంచలేదు కాబట్టి అందుకు చనిపోయాడు. అందుకని మనం షుగర్ అనేది మనకు ఒక శత్రువు. అందుకని షుగర్ ఎక్కువైనప్పుడు ఏమైందంటే కాళ్ళకి పుండు పడకుండా చూసుకోవాలి. పుండు పడితే కాళ్ళకి గాయం అయ్యి సెప్టిక్ అయ్యి మరి అది బాగా కాళ్ళు పుండు మానకపోవటం, కాళ్ళు తీసేసే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ షుగర్ని మనం శత్రువుగా భావించి పుండు పడకుండా చూసుకొని మరి కాళ్ళకు గాయం అవ్వకుండా కాళ్ళను మనం శుభ్రంగా చూసుకున్నట్లయితే ఆ షుగర్ అనే శత్రువు నుండి మనం తప్పుకోవటానికి అవకాశం ఉంది. అందుకని కాళ్ళను శుభ్రంగా నీట్గా